హలో గైస్, ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ పుష్ప మూవీ December 4th రోజు రిలీజ్ అయింది. అయితే అల్లు అర్జున్ గారు కూడా మూవీ చూడడానికి ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి అయితే రావడం జరిగింది. అప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల తీవ్రంగా తొక్కిసలాట అయితే జరిగింది. ఈ క్రమంలో ముజరాబాద్కి చెందిన ఒక ఆమె కొడుకు ఇద్దరు కూడా తొక్కిసలాట కింద పడిపోయారు. సో ఆమె అక్కడికక్కడే చనిపోగా ఆమె కొడుకు తీవ్రంగా ఇంజూర్ అయ్యాడనమాట. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే దీని విషయంలో అల్లు అర్జున్ గారు తర్వాత తెలుసుకొని 25 lakhs కంపల్షన్ అయితే వాళ్ళకి ఇచ్చి, అలాగే ఫ్యూచర్లో ఏ కష్టం వచ్చినా తోడుంటా అని చెప్పి హామీ అయితే ఇచ్చారు. బట్ అయినా ఆమె వాళ్ళ హస్బెండ్ వెళ్ళి చిక్కడపల్లి పిఎస్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పోలీసులు అల్లు అర్జున్ గారిపై సెక్షన్ 105, 118 రెడ్ విత్ 3/5 సెక్షన్స్ కింద కేసు అయితే నమోదు చేశారు. దీని లెక్క ప్రకారం చూసుకుంటే 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది ఈ సెక్షన్స్ ప్రకారం. సో యాక్చువల్లీ ఏంటి అంటే, ఇలాంటి సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు ముందు పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. వాళ్ళ ప్రోటోకాల్స్ అనేవి ఫాలో అవుతారు. సో యాక్చువల్గా అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏంటంటే, ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా థియేటర్కి వెళ్ళడమే. సో చూడాలి ఆయనకు జైలా లేకపోతే బెయిలా అనేది. సో దీనిపై అల్లు అర్జున్ గారు కూడా హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది, అరెస్ట్ చేయవద్దని.